స్పెషల్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రాంతం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. ఈరోజు మా ఉద్దాన ప్రాంతానికి అంటే ఏం పర్వాలేదు ఇక్కడే బ్రతకొచ్చు అన్నటువంటి భరోసా ఈ ప్రభుత్వము జగనన్న ఇచ్చారు మేడం. ఒకప్పుడు డయాలసిస్ వస్తే ఎలా ఉండదంటే ఈ వ్యక్తి చనిపోతే బాగున్నా అనుకునేవాడు. భారం 10,000 పెన్షన్ ఇచ్చి ఆ ఇంటికి లేదా ఆ రోగికి పెద్ద కొడుకుగా ఉన్నాడు మేడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 5 పాయింట్లు దాటిన తర్వాత ఒకవేళ ఆ వ్యక్తి క్రానిక్ కిడ్నీ డిసీజ్తో ఉన్నారు అనుకుంటే ప్రత్యేకంగా 5,000 ఇస్తూ మందులు ప్రొవైడ్ చేస్తూ 80% మందులు ప్రొవైడ్ చేస్తూ ఆ పేషెంట్కి కావాల్సినటువంటి పెన్షన్ ప్రత్యేకంగా 5,000 ఇస్తూ నిజంగా భవిష్యత్తుకి ఒక మంచి భరోసా ఇచ్చినటువంటి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ఉద్దాన ప్రాంత ప్రజల తరపున అంటే నేను ఎమోషన్ అవుతున్నాను మేడం, చెప్పలేకపోతున్నాం. ఈరోజు ఈ సర్ఫేస్ వాటర్ ఆల్రెడీ మేడం గారు చెప్పారు, అది కంప్లీట్ అయినటువంటి బహుశా మరి కొద్ది రోజుల్లో జరగబోతుందేమో. నిజంగా అది జరిగితే మాకు అది ఒక వరం మేడం, అంతే, అదొక వరం. మూడోది మేడం, 200 పడకల కిడ్నీ హాస్పిటల్ అనేది ఏదైతే ఉందో అదొక ఐకాన్. ఆ రోడ్డును అలాగే వెళ్తూ ఉంటే అది కనబడుతుంటే అది ఒక దేవాలయం, మాకు ఒక మసీదు, ఒక చర్చిలా కనబడుతుంది అది. కారణం ఏంటంటే నాకు ఇప్పుడు 46 ఏళ్ళు మేడం. సో నా చిన్నప్పుడు 6 ఏళ్ల వయసు నుండి నాకు కొంచెం దాని మీద జ్ఞానం ఉంది. సహజంగా ఏంటంటే చాలామంది సడన్గా డిసప్పేర్మెంట్ ఏంటి అంటే ఒక 1 మంత్ 2 మంత్స్లో ఒళ్ళంతా పొంగిపోవటం, చనిపోవటం. ఏమైందయ్యా అంటే పులక అనేవాళ్ళు. సడన్గా ఎనీమియాలోకి వెళ్ళి చనిపోయినటువంటి ప్రాంతం. సో అక్కడ ఉన్నటువంటి లోకల్ డాక్టర్స్ కానీ, ప్రజా సంఘాలు కానీ, పబ్లిక్ కానీ చాలాసార్లు ఎన్నో ప్రభుత్వాలకి రిక్వెస్ట్ చేశాయి, విన్నపాలు చెప్పాయి, ఎన్నో చేసినటువంటి ఆ పరిస్థితుల్లో నాకు తెలిసి 2004 అప్పుడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకున్నారు దీని మీద. సో ఆ తర్వాత వచ్చినటువంటి పర్యవసానాల్లో కొంత పురోగతి సాధించినప్పటికీ మధ్యలో ఆగిపోయింది. తర్వాత చాలా ప్రభుత్వాలు కూడా వచ్చినాయి. ఏదో ఉన్నటువంటి ఒత్తిళ్ళకి ఏదో ప్రారంభించినట్లుగా లేదా ఏదో పని చేసినట్లుగా చేసి మళ్ళీ అక్కడితో ఆగిపోయినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి దీంట్లో 7 మండలాలు మేడం, ఉద్దాన ప్రాంతం అంటే 7 మండలాలు. సో ఆ 7 మండలాల్లో ఉన్నటువంటి పరిస్థితి అప్పుడు ఏంటి అంటే ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడాను మెడికల్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు కాదు. కిడ్నీ వ్యాధి వచ్చింది అని తెలిస్తే రోగగ్రస్తుడు చనిపోవటం అనేది సెకండరీ మేడం, కానీ ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి. ఆ ప్రాంతంలో కొబ్బరి ఎక్కువ ఉంటుంది మేడం, కొబ్బరికి మంచి డిమాండ్ ఉంటుంది. మా ప్రాంతంలో ఉండే కొబ్బరికి మంచి రైతులు, డబ్బున్నటువంటి వాళ్ళుగా కనబడి ఈ కిడ్నీ వ్యాధి వచ్చినటువంటి తర్వాత ఆ కుటుంబం పరిస్థితి ఏంటంటే రోడ్డును పడి పిల్లలు చదువుకోవడానికి కూడా వీలైనటువంటి పరిస్థితుల్లో వలసలు వెళ్ళి సిగ్గుపడి చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఎన్నో రకాలైనటువంటి రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి వచ్చారు, మధ్యలో ఆపేశారు, వెళ్ళిపోయారు, ఏమయ్యో తెలియనటువంటి పరిస్థితి. కొన్ని గ్రామాలకి ఇంకోటి ఏంటంటే అసలు పరీక్ష చేయించుకుంటారని ఎవరన్నా అడిగితే అదొక రకమైనటువంటి భయం. అమ్మో నాకు కిడ్నీ వ్యాధి ఉందని తెలిసిపోతే పిల్లనెవరేమో ఊరు నుండి వెలేస్తారేమో, అలా అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల నుండి ఈరోజు ప్రతి పిహెచ్సిలో 2 మెడికల్ ఆఫీసర్లు ఉన్నారు మేడం. ప్రతి సిహెచ్సిలో 6 సిహెచ్సిలో కూడా 4 జనరల్ మెడిసిన్ డాక్టర్స్ ఉన్నారు మేడం. ఇప్పుడు సహజంగా మీ ఈ స్టేట్లో కానీ ఎక్కడైనా జ్వరం వస్తే ఏం చేస్తారంటే మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇట్లాంటి పరీక్షలు చేస్తారు. జ్వరం కాదు, కాళ్ళు పీకుతున్నాయా, తలనొప్పి అన్నా, జ్వరం అన్నా, లేదా నీరసంగా ఉందన్నా, ఏదన్నా కిడ్నీ పరీక్ష, సీరం క్రియాటినిన్ చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి. సో వాడికి జబ్బున్నట్టు తెలియదు, నడుస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, సడన్గా ఆయాసం వస్తుంది. ఎందుకు ఆయాసం వచ్చిందని అంటే లక్షణాలు బయటకు వచ్చిన తర్వాత తప్ప కిడ్నీ వ్యాధి ఉన్నట్టు తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కూడా ఫుల్లీ ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ ఎనలైజర్స్ ఇచ్చారు, సెల్ కౌంటర్స్ ఇచ్చారు, యూరిన్ ఎనలైజర్స్ ఇచ్చారు. అంటే దగ్గర డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చాలా హై అండ్ ల్యాబొరేటరీస్లో కూడా లేనటువంటి ఎక్విప్మెంట్ ఈరోజు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో ఉన్నాయి మేడం. ఒక సామాన్యుడు, మధ్యతరగతి వ్యక్తి కాదు మేడం,
ఒక 10 ఎకరాల ఆస్తి ఉన్నటువంటి వ్యక్తి కూడాను ఒక వ్యక్తి గురించి 10-20 వేలు ఖర్చు పెట్టాలంటే ఎలాంటి భారము. కానీ ఈరోజు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులన్నీ దొరుకుతున్నాయి మేడం. 80% మందులు నెఫ్రాలజిస్ట్ రికమెండ్ చేసినటువంటి మందులు, గవర్నమెంట్ ఏదో కొత్తగా ఏదో ఇచ్చేసినటువంటి మందులు కాదు. 80% మందులు మా ప్రాథమిక 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 6 CHCలు, 5 UPHCల్లో ఈ మందులు ప్రొవైడ్ చేస్తున్నాను మేడం. దాంతోపాటు ఏంటంటే నేను అన్నాను లక్షణాలు తెలిసేంత వరకు వాడి కిడ్నీ రోగం ఉందో లేదో తెలియదు అని చెప్పేసి. కానీ మా MLHPలు, మా PHCల పరిధిలో కేవలం ఆ 7 మండలాల్లో ఉన్నటువంటి PHCలో పనిచేస్తున్నటువంటి MLHPలకి ఏదో స్పెషల్ యాప్ ఇచ్చి ప్రతిరోజున్న వాళ్ళు వెళ్ళి 10 కుటుంబాల్లో వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి PHCకి తెస్తే సీరం క్రియాటినిన్ టెస్ట్ చేసి వెరీ నెక్స్ట్ డే కేవలం మా కుటుంబానికి మాత్రమే అందజేస్తూ ఎక్కడ సోషల్ స్టిగ్మా లేకుండా చాలా అద్భుతంగా ఈరోజు మా ఉద్దాన ప్రాంతానికి అంటే ఏం పర్వాలేదు ఇక్కడే బ్రతకొచ్చు అన్నటువంటి భరోసా ఈ ప్రభుత్వము జగనన్న ఇచ్చారు మేడం. ఒకప్పుడు డయాలసిస్ వస్తే ఎలా ఉండదంటే ఈ వ్యక్తి చనిపోతే బాగున్నా అనుకునేవాడు. భారం 10,000 పెన్షన్ ఇచ్చి ఆ ఇంటికి లేదా ఆ రోగికి పెద్ద కొడుకుగా ఉన్నాడు మేడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 5 పాయింట్లు దాటిన తర్వాత ఒకవేళ ఆ వ్యక్తి క్రానిక్ కిడ్నీ డిసీజ్తో ఉన్నారు అనుకుంటే ప్రత్యేకంగా 5,000 ఇస్తూ మందులు ప్రొవైడ్ చేస్తూ 80% మందులు ప్రొవైడ్ చేస్తూ ఆ పేషెంట్కి కావాల్సినటువంటి పెన్షన్ ప్రత్యేకంగా 5,000 ఇస్తూ నిజంగా భవిష్యత్తుకి ఒక మంచి భరోసా ఇచ్చినటువంటి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ఉద్దాన ప్రాంత ప్రజల తరపున అంటే నేను ఎమోషన్ అవుతున్నాను మేడం, చెప్పలేకపోతున్నాం. ఈరోజు ఈ సర్ఫేస్ వాటర్ ఆల్రెడీ మేడం గారు చెప్పారు, అది కంప్లీట్ అయినటువంటి బహుశా మరి కొద్ది రోజుల్లో జరగబోతుందేమో. నిజంగా అది జరిగితే మాకు అది ఒక వరం మేడం, అంతే, అది ఒక వరం. మూడోది మేడం, 200 పడకల కిడ్నీ హాస్పిటల్ అనేది ఏదైతే ఉందో అదొక ఐకాన్. ఆ రోడ్డును అలాగే వెళ్తూ ఉంటే అది కనబడుతుంటే అది ఒక దేవాలయం, మాకు ఒక మసీదు, ఒక చర్చిలా కనబడుతుంది అది. ఆరోగ్య సురక్షిత మీద క్యాంపు పెట్టారు మేడం. ఓకే. పెట్టిన సంగతి నాకు తెలియకపోయినప్పుడు నాకు ఇంట్లో ఆరోగ్యం బాగాలేదు. అయితే నాకు పెస్ట్లో కొంచెం చిన్న గెడ్డ తగిలినట్టుగా నాకు అనుమానం వచ్చి నేను నా అంతలకు నేనే బాధపడుకుంటున్నాను. బాధపడే టైంలో వాలంటరీ వచ్చి నాకు పెన్షన్ ఇవ్వడానికి వచ్చింది. ఆంటీ లెగవలేదు ఏంటంటే నేను లెగవలేకపోతున్నానమ్మా, నాకు నొప్పి వస్తుంది, గెడ్డ ఫస్ట్లో రాలేదు, మరి నాకు అనారోగ్యంగా ఉన్నట్టు భయం అనిపిస్తుంది అని అంటే, లేదు ఆరోగ్య సురక్షిత మీద క్యాంపు పెడుతున్నారా ఆంటీ, మీరు కంపల్సరిగా చూపించుకోవాలని అంది. సరే నాకు పెట్టిన కాడ చూపించమ్మా అన్న. తీసుకెళ్ళి మరుక్షణం నాకు భయం వస్తుంటే ఏమి వద్దమ్మా మేము చూసి నీకేదో చెప్తామన్నారు. చెప్పిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళు నాకు చెప్పలేకపోతున్నారు ఏమైంది అని చెప్పి నేను టెన్షన్ పడుతుంటే పక్కకు పిలిచి వేరే వాళ్ళకి చెప్పారు, ఆమెని అర్జెంటుగా వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, కొంచెం బెస్ట్లో కొంచెం గెడ్డ కనపడుతుంది అన్నారు. ఇక నేను ఇంటికి వెళ్ళి ఏడ్చుకుని నా కోడలకు ఆపరేషన్ చేయించి ఉన్నాను. నేనేం చేయాలి భగవంతుడా, నా పరిస్థితి బాగాలేదు. నేను చెప్పుకోలేక నా కోడళ్ళని దగ్గర పెట్టుకుని నా కోడళ్ళు నేను ముగ్గురం కూర్చుని ఏడుస్తున్నాము. అది అంటే భయం, ఏంటి ఈ స్థితి వచ్చింది, నేను ఎవరు చెప్తాను అని నా కోడళ్ళు నేను ఏడ్చుకుని తెల్లారి హాస్పిటల్కి వెళ్తే తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు, తాడేపిల్లోళ్ళు, నీకేం బాధ లేదమ్మా, ఆరోగ్యశ్రీ మీద అన్ని టెస్టులు ఫ్రీ అవుతాయి, నువ్వు ధైర్యంగా ఉండవని నన్ను కూర్చోబెట్టి ఆ రోజు అన్ని టెస్టులు చేశారు. చేసిన తర్వాత ఇంకా ఆంటీ నీకు భయం ఏమీ లేదు, అంత పెద్దదేం కాదు, చిన్నదే, ఫస్ట్ స్టేజీలో ఉంది, మేము ఆపరేషన్ చేస్తామని నాకు ధైర్యం ఇచ్చారు. ఇచ్చినా కూడా నాకు ధైర్యం లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ చదువుకుంటున్నా, ఇవన్నీ నేను చూడగలుగుతానా, ఇవన్నీ నాకు ఎందుకు అని తీసి చిమ్మేసేస్తున్నాను, అన్నీ గొడవ చేసేస్తాను. ఇంక నేను బతకను, నాకు ధైర్యం చెబుతున్నారు కానీ లేదు, ఇక నేను బతకను, 10 రోజులు ఉంటాను, 20 రోజులు ఉంటాను, నా ఆందోళన నాకు.
అయినా కానీ ధైర్యం చెప్పి తీసుకెళ్ళారు, ఆపరేషన్ చేయించారు. నాకు ఒక్క రూపాయి ఖర్చు కాలేదమ్మా. మంచి భోజనము, టిఫిన్, పాలు అన్నీ చెప్పుకోలేదు, అన్నీ ఫ్రీగా ఇచ్చారు. ఆపరేషన్ అయ్యి నన్ను సంతోషంగా ఛార్జీకి డబ్బులు ఇచ్చి ఇంటికి పంపిస్తుంటే ఇంటికి వెళ్ళి నేను ఏం తినాలి, నా కోడలు నా దగ్గరే ఉండారు ఈ దేన స్థితిలో అని నేను బాధపడుకుంటుంటే అకౌంట్లో డబ్బులు పడ్డాయని నాకు కబురు తెలిసింది. అమ్మని ఇంటికి వెళ్ళిన తలారి ఛార్జీ డబ్బులు ఇచ్చి పంపించారు. ఇంటికి వెళ్ళి నాకు ఆ బ్యాంక్ ఇవ్వలో తెలిసిన వాళ్ళు ఉండి, ఆంటీ నీకు అకౌంట్లో డబ్బులు పడ్డాయి అన్నారు. ఇదేంటి నాయన అంటే, ఆశ్రయ డబ్బులు, నీకు ఎన్నాళ్ళు పేషెంట్గా ఉంటావో, నువ్వు పనిలేని స్థితిలో ఉంటే నీ కుటుంబానికి రక్షణగా డబ్బులు పడ్డాయి అన్నారు. తండ్రిని ఉండవా నాయన, వాళ్ళ నాన్నబెట్టిన భిక్షాత కొడుకు కూడా పెడుతున్నాడు, ఇంకా ఎంతమంది ఇంట్లో పెద్దోళ్ళు బతికుండాలి, అందరికీ కూడా నువ్వు సహాయం చేస్తున్నావని నేను ఆ రోజు నుంచి నేను ప్రార్థించుకుని నేను ప్రతి ఒక్కరికి చెబుతున్నాను. అందరూ కూడా ధైర్యంగా ఉండండి, చూపించుకోండి అని. నాకు చాలా సంతోషంగా ఉంది. 5 లక్షల నుంచి 25 లక్షలు చేశారని చెప్పి నాకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇచ్చారు సార్ గారు పిలిపించి. నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మళ్ళీ జగన్ బాబు రావాలి, ఇంకా ఎవరు వచ్చినా వల్ల కాదు, ఆయన సంతోషంగా పైకి రావాలి. ఆయన గురించి ప్రార్థనలు, పూజలు అందరూ చేయాలి. ఇప్పుడు బాగుందమ్మా ఆరోగ్యం? ఇప్పుడు బాగుందా? మందులన్నీ కరెక్ట్గా వేసుకుంటున్నారా? కూడా ట్రీట్మెంట్ ఉంది ఈ రోజు కూడాను. అమ్మా ట్రీట్మెంట్ ఉండి ఇక్కడికి వచ్చారా? పోయినసారి మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అప్పుడు ట్రీట్మెంట్ ఆ రోజే నేను బాధ వేసుకుని వచ్చా. పెట్టింది మనమైతే నాకు ఎందుకు జరగదు అన్న ధీమాతో వచ్చాను. డాక్టర్లు సిస్టర్లు అసలు మంచిగా నా పేరు గుర్తు పెట్టుకుని నన్ను బాగా చూసుకుంటారు. అసలు నిజంగా దేవుళ్ళు వాళ్ళు డాక్టర్లు కూడానమ్మా. వాళ్ళకి నిజంగా ఆవిసి దేవుడు నిండుగా ఇవ్వాలి. అరుణ గారు, మీకు ఇప్పుడు ధైర్యం వచ్చిందా? కొంచెం ధైర్యం మామూలుగా కాదు మేడం. అవునా? నన్ను అడవిలో వెళ్తాను. జగన్ గారు ఇప్పుడు మీరు ఇంకా మిగతా వాళ్ళందరికీ ధైర్యం ఇవ్వాలి. నాతో పాటు మా ఇంటి దగ్గర ఆమె కూడా, నేను అడ్మిట్ అయిన రోజు ఒక ఆమె అడ్మిట్ అయ్యింది, అదే రోజు ఆపరేషన్ ఆమెకు కూడా ఒక 4 రోజులు అటు ఇటుగా. ఓకే, ఆమె ధైర్యం లేక చూయించుకోలేదు, నాతో పాటు చూయించుకుంది. ఆమె కూడా బాగుంది. ఇంకా చాలా మంది చెబుతున్నా, నేను తీసుకెళ్తున్నాను కూడా అక్కడికి. ఓకే, అందరూ బాగా చూస్తున్నారు. ఫుల్ ధైర్యం వచ్చింది మేడం. అక్కడ డాక్టర్లు బాగా చూస్తున్నారని మీరున్నందువల్ల మాకు ఎప్పుడు ధైర్యమే. ప్రతి ఇంట పెద్దోళ్ళు, ముసలోళ్ళు అనేవాళ్ళు ఇటు వరకు లేరు, ఇప్పుడు ఉంటున్నారు ఆరోగ్యంతో. అసలు హాస్పిటల్లో చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా ఉంటున్నారు, ధైర్యంగా చూపించుకుంటున్నారు. ఒక్కదాన్నే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను నేను. వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నెక్స్ట్ నెల నుంచి కీమోలకి పెట్టుకొని ఒక్కళ్ళు నడవలేరు, బలహీనం అవుతారు. కరెంటు పెట్టినా, కీమోలు పెట్టినా నేను ఒక్కదాన్ని వెళ్ళా, నా పిల్లల్ని కూడా రానియలేదు. అందరూ అంటారు, అసలు నువ్వు నీ ధైర్యాన్ని చెప్పుకోవచ్చు అంటారు. ఇప్పుడు చాలా ఈ అవేర్నెస్ పెరగటం